ఇండస్ట్రీ జనాలకి నట్లు బోల్ట్లు టైట్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వ పెద్దలు మరొక బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇక మీదట రాష్ట్రాల్లోని ఏ థియేటర్లో అయినా హైయెస్ట్ టికెట్ రేట్ 200 రూపాయలకు మించకూడదు అంటూ ఒక రూల్ ని పాస్ చేశారు. మరి ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైపోయింది. మరి ఈ డెసిషన్ ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుందా లేక నెగిటివ్ అవుతుందా? ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకుంటున్న కన్నడ సినిమాకు బిగ్ షాక్ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. కర్ణాటకలోని అన్ని థియేటర్స్ లో మాక్సిమం టికెట్ రేట్ 200 రూపాయలకు మించకూడదంటూ తేల్చేశారు. ఏ సినిమా అయినా ఏ షో అయినా టికెట్ రేట్ మాత్రం ఒక్కటే ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే ఈ డెసిషన్ ఇప్పుడు కర్ణాటకతో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్తున్నా ఈ లెక్క పెద్ద సినిమాల విషయంలో వర్కౌట్ కాదన్న టాక్ వినిపిస్తోంది. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న టాక్సిక్, కాంతారా 2 లాంటి సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. ఆ సినిమాలకు పెట్టిన మొత్తం రికవర్ కావాలంటే కొద్ది రోజులు టికెట్ రేట్లు పెంచక తప్పదు. గతంలో కర్ణాటకలో గరిష్టం 600 వరకు టికెట్ రేట్స్ పెంచుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకపోతే కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో పెద్ద సినిమాల నిర్మాతలు టెన్షన్ పడుతున్నా చిన్న నిర్మాతలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టికెట్ రేట్ అందుబాటులో ఉంటే థియేటర్స్ కు ఫుట్ ఫాల్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక రకంగా ఇది ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుడికి కూడా మంచిదే అన్న మరో వాదన. కర్ణాటక పరిస్థితి ఎలా ఉన్నా ఇలాంటి నిర్ణయం టాలీవుడ్ లో తీసుకుంటే మాత్రం ఇండస్ట్రీ కుదేలవటం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడిప్పుడే మన సినిమా గ్లోబల్ రేంజ్ కు చేరుతున్న తరుణంలో టికెట్ రేట్స్ పడిపోతే కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ నిర్ణయం కర్ణాటకలో పూర్తి స్థాయిలో అమలవుతుందా? ఆ ప్రభావం ఇతర ఇండస్ట్రీల మీద ఏ మేరకు పడుతుంది? ఈ విషయాల్లో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రెజెంట్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 వర్క్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ చేయబోయే మూవీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. మరోసారి సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పిన చెర్రీ ఆ సినిమా కోసం ఒక బ్లాక్ బస్టర్ కాంబోని రిపీట్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో హ్యావ్ ఎ లుక్. రంగస్థలం సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు దర్శకుడు సుకుమార్. అప్పటి నుంచి ఈ కాంబోలో మరో సినిమా చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా చరణ్ తో మూవీ కన్ఫర్మ్ చేసిన సుకుమార్ హిట్ కాంబోను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారట. రంగస్థలం సినిమాలో చరణ్ కు జోడీగా నటించారు సమంత. తెర మీద చరణ్, శామ్ కెమిస్ట్రీ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కానీ ఆ తరువాత మళ్లీ ఈ జంట కలిసి కనిపించలేదు. చరణ్ భారీ ప్రాజెక్ట్స్ తో బిజీ కావడం, సమంత టాలీవుడ్ కు దూరం కావడంతో ఈ ఇద్దరిని కలిపి తెర మీద చూపించే ప్రయత్నం కూడా జరగలేదు. ఫైనల్ గా సుకుమారే మరోసారి ఈ జంటను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమంత కూడా టాలీవుడ్ రీ ఎంట్రీకి చరణ్, సుకుమార్ సినిమా పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. ఎలాగూ రంగస్థలం వైబ్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి మరోసారి ఈ కాంబోను తెర మీద చూడడం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. విశ్వంభర వర్క్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చారు. కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పారు. ఆల్రెడీ పని మొదలుపెట్టిన అనిల్ తన ప్రీవియస్ మూవీస్ విషయంలో సక్సెస్ అయిన ఫార్ములాని రిపీట్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో కామెడీ చేయించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి రిస్కీ సబ్జెక్టును పర్ఫెక్ట్ గా డీల్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్స్ తో సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు మెగాస్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రెజెంట్ ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు. 100% సక్సెస్ రేటుతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తన ప్రతి సినిమాను ఆ సినిమా హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ స్టేజ్ లోనే హీరో టైమింగ్ కు తగ్గట్టుగా డైలాగ్స్, సీన్స్ ప్లాన్ చేస్తారు. అందుకే అనిల్ సినిమాలు ఆ హీరోలకు టైలర్ మేడ్ అన్నంత పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఇప్పుడు చిరు సినిమా విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు అనిల్. వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేసేలా అద్దిరిపోయే కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా రౌడీ అల్లుడు, చంటబ్బాయ్, ఘరానా మొగుడు సినిమాల్లో చిరు చేసిన కామెడీని మరోసారి ఆడియన్స్ కు గుర్తు చేయబోతున్నారట అనిల్. జైలర్ రిలీజ్ టైంలోనే ఆ సినిమాలో బాలయ్య కూడా కనిపించాల్సింది జస్ట్ మిస్ అయిపోయింది అని చెప్పారు దర్శకుడు నెల్సన్. అయితే ఇప్పుడు జైలర్ 2 పట్టాలెక్కడంతో అప్పుడు మిస్ అయిన కాంబోని ఇప్పుడు సెట్ చేస్తున్నారు. నందమూరి హీరో కోసం అద్దిరిపోయే మాస్ సీన్ ని ప్లాన్ చేశారట కోలీవుడ్ డైరెక్టర్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా జైలర్. తలైవార్ రూత్లెస్ కిల్లర్ గా నటించిన ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించారు.
ఆ క్యారెక్టర్ సినిమా సక్సెస్ లో వసూళ్ల విషయంలో చాలా హెల్ప్ అయ్యాయి. అందుకే అదే మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేస్తూ జైలర్ 2ను అనౌన్స్ చేశారు మేకర్స్. జైలర్ 1లో మలయాళ, కన్నడ స్టార్స్ తో పాటు ఓ తెలుగు హీరోను కూడా గెస్ట్ రోల్లో చూపించాలని ప్లాన్ చేశారు దర్శకుడు నెల్సన్. నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ను ప్లాన్ చేశారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యారెక్టర్స్ సెట్ అయినంత పర్ఫెక్ట్ గా బాలయ్య కోసం అనుకున్న క్యారెక్టర్ ఆర్క్ సెట్ కాకపోవడంతో ఆ రోల్ లేకుండానే సినిమా కంటిన్యూ చేశామని చెప్పారు నెల్సన్. బాలయ్యకు వీరాభిమాని కూడా అయిన దర్శకుడు పట్టు వదలకుండా సీక్వెల్లో బాలయ్య క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ జైలర్ 2 వర్క్ స్టార్ట్ చేసిన నెల్సన్ బాలయ్యకు కథ కూడా వినిపించారట. వన్స్ నందమూరి హీరో ఓకే అంటే రజనీ బాలయ్య కాంబోను తెర మీదకు తీసుకువచ్చేందుకు ఆల్ సెట్ అన్న హింట్ ఇస్తున్నారు. త్వరలోనే ఈ వార్తలకు సంబంధించి అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సినీ రంగానికి క్యాన్సర్ ఒక శాపంగా మారింది. ఇప్పటికే కొంతమంది టాప్ స్టార్స్ ని ఈ మహమ్మారి మింగేసింది. కొంతమంది సెలబ్రిటీస్ మాత్రం క్యాన్సర్తో పోరాడి గెలిచి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు. మరి ఈ జర్నీలో తమ అనుభవాల్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ అందరికీ ధైర్యాన్నిస్తున్నారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ తో పోరాడి గెలిచారు. ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్లిన శివన్న పూర్తి ఆరోగ్యంగా మళ్లీ తిరిగొచ్చారు. ఆల్రెడీ షూటింగ్స్ కూడా మొదలుపెట్టేశారు. అయితే క్యాన్సర్ తో తాను చేసిన పోరాటం గురించి అభిమానులు తెలుసుకునేందుకు ఒక డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు శివన్న. క్యాన్సర్ మహమ్మారిని ధైర్యంగా ఎదిరించి గెలిచిన ఫిల్మ్ స్టార్స్ చాలా మందే ఉన్నారు. గౌతమి, సోనాలి బింద్రే లాంటి హీరోయిన్స్ ఈ మహమ్మారిని జయించారు. కెరీర్ కి గుడ్ బై చెప్పిన తర్వాత క్యాన్సర్ బారిన పడ్డ హీరోయిన్లు ఆరోగ్యంగా తిరిగి వచ్చాక మళ్లీ గ్లామర్ ఫీల్డ్ లో బిజీ అయ్యారు. అదే సమయంలో పాడ్కాస్ట్లు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మరో సీనియర్ నటి మనీషా కొయిరాలా కూడా క్యాన్సర్ ని జయించారు. సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్న మనీషా చివరకు తన మనోధైర్యంతో జయించారు. ఆ ప్రయాణాన్ని హీల్డ్ పేరుతో పుస్తకం రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. కెరీర్లో మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే క్యాన్సర్ బారిన పడ్డారు మమతా మోహన్ దాస్. హీరోయిన్ గా, సింగర్ గా ఫుల్ బిజీగా ఉన్న టైంలో క్యాన్సర్ రావడంతో మమత జీవితం తలకిందులైంది. సుదీర్ఘకాలం చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్న మమత తన ట్రీట్మెంట్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉంటున్నారండి బాలీవుడ్ బ్యూటీస్. మెటర్నిటీ బ్రేక్ ఎఫెక్ట్ కెరీర్ మీద పడకుండా చూసుకుంటున్నారు. సిల్వర్ స్క్రీన్ జర్నీలో గ్యాప్ రాకుండా ఉండేలా పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇదే ఫార్ములాని ఫాలో అయిపోతున్నారు. బాలీవుడ్ లో అందాల భామలు అమ్మ అయ్యాక కూడా కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నారు. అలియా భట్, దీపికా పదుకొనే లాంటి బ్యూటీస్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే అమ్మయ్యారు. అయితే మెటర్నిటీ బ్రేక్ ఎఫెక్ట్ కెరీర్ మీద పడకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. ప్రెగ్నెంట్ గా ఉండి కూడా సినిమా షూటింగ్స్ లో పాల్గొన్న అలియా, రాహా పుట్టిన తర్వాత షార్ట్ గ్యాప్ లోనే మళ్లీ సెట్ లో అడుగుపెట్టారు. దీంతో ఈ బ్యూటీ కెరీర్ లో అసలు బ్రేక్ కనిపించలేదు. దీపిక కూడా బిజీగా సినిమాలు చేస్తున్న టైంలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసినా ఆల్రెడీ పూర్తి చేసిన కల్కి 2898 AD లాంటి సినిమాలు బ్రేక్ టైంలో రిలీజ్ కావడంతో ఈ బ్యూటీని ఆడియన్స్ మిస్ అవ్వలేదు. రీసెంట్ గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన కియారా కూడా అలియా, దీపికానే ఫాలో అవుతున్నారు. ప్రెజెంట్ టాక్సిక్, వార్ 2 సినిమాలో నటిస్తున్నారు కియారా. ఈ 2 సినిమాలకు సంబంధించి కియారా పోర్షన్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలు రిలీజ్ అయి హడావిడి తగ్గిపోయే టైంకు మళ్లీ కియారా సెట్ లో అడుగు పెట్టేస్తారు. షూటింగ్లకు బ్రేక్ తీసుకున్నా సిల్వర్ స్క్రీన్ మీద కియారా కెరీర్ లో పెద్దగా గ్యాప్ కనిపించకపోవచ్చు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సో చూసారుగా, ఇది వాళ్ళ టీటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.